వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్ స్టార్ ట్రావెల్. ప్రజెంట్ నేను కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాను అండి. ఇక్కడ నుంచి తిరువణమలై వెళ్తున్నాను అనమాట, అంటే అరుణాచలం వెళ్తున్నాను. AC 1 కోచ్ అండి, అది ఎక్కడ ఉందో. సో ఈ ట్రైన్ వచ్చి కాచిగూడ నుంచి నాగర్కోయిల్ వెళ్తుందండి. మనం వచ్చి తిరువణమలైకి దగ్గర దిగిపోతాం అనమాట. సో అరుణాచలంకి వెళ్ళాలంటే ఇది డైరెక్ట్ ట్రైన్ అండి. కాచిగూడ నుంచి తిరువణమలై దగ్గర దిగిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసేసి ఈవినింగ్ 7:45 ఉంది కాచిగూడ నుంచి. అండ్ అక్కడికి తిరువణమలైకి వెళ్ళేసరికి మనకి మార్నింగ్ 10:40 అలా అవుతుందండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్ స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్ స్టాక్ ట్రావెల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్ స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను తిరువణమలైలో ఉన్నానండి. రాత్రి 8 o'clockకి కాచిగూడలో ఎక్కాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి 1 o'clock అయింది. యాక్చువల్లీ ఇది 10:45కి రావాలి ట్రైను, ఒక 2.5 hours లేట్. సో చూడండి ఎంత రష్ ఉందో. ఇది వచ్చి కాచిగూడ నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ అండి. సో ఇదంతా తిరువణమలై, వీళ్ళంతా అక్కడికి వచ్చేవాళ్ళే అనమాట, టెంపుల్కి వచ్చేవాళ్ళే వీళ్ళందరూ. అరుణాచలం టెంపుల్ మామూలుగా లేదండి క్రౌడ్. స్టేషన్ వాటికి జాతరలా ఉంది. బయటికి వెళ్ళిపోయి ఆటో కానీ లేదంటే బై వాక్ కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం కదండి, అరుణాచలం టెంపుల్. సెకండ్ AC బుక్ చేసుకున్నానండి ఈ ట్రైను. అయితే బాత్రూముల దగ్గర కూడా వచ్చి నుంచున్నారండి జనాలు. అసలు ఏసీ అని ఏం లేదు, జనరల్ కంపార్ట్మెంట్లో అయిపోయింది. చూసారు వెనకాల క్రౌడ్ ఎలా ఉందో. ఇది వచ్చి తిరువణమలై అండి స్టేషను. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సో పౌర్ణమి రోజు వస్తే ఇంత క్రౌడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయండి మనకి టెంపుల్కి వెళ్దాం. ఇదిగోండి అది గిరి, దాని చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాలన్నమాట. ఇప్పుడు వెల్కమ్ టు తిరువణమలై అరుణాచలం. వెళ్దాం పదండి. స్టేషన్ నుంచి ఆటోలు ఉంటాయండి. ఇలాగ టెంపుల్కి 50 rupees తీసుకుంటాడంట పర్ హెడ్. ఇక్కడ మొత్తం పునుగులు, గారెలు ఇవే ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చి తిరువణమలై బస్ స్టాండ్ అండి. ఇది స్టేషను, ఇది బస్ స్టాండ్. ఇది వచ్చి చౌరస్తా అండి. ఇక్కడ కనబడుతుంది కదా, అదే గోపురం, అరుణాచలం టెంపుల్. అరుణాచలంలో ఇక్కడ మీకు శ్రీ వాసవి దగ్గర రూమ్స్ దొరుకుతాయండి. 3 పూట్ల భోజనం కూడా పెడతారు. ఆ రూమ్స్ పెయిడ్ అనుకుంటా, అండ్ భోజనం మటుకి ఫ్రీ. అరుణాచలంలో ఇంద్రలింగం దగ్గర రూమ్ తీసుకున్నానండి, హోమ్ స్టే. ఇది బాగుంది రూము. ఇది వచ్చేసి నాకు 700 rupees పడింది పర్ డేకి. గుడి దగ్గరికి అయితే వచ్చేస్తామండి. ఇది గుడి ఎంట్రన్స్ అండి. ఓ ఇంకా పెద్ద లైన్. సో గైస్ గుడి దగ్గరికి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. సో లైన్లో నుంచి ఉన్నాం అనమాట. ఫుల్ క్రౌడ్ ఉంది. అరుణాచలంలో దర్శనం కోసం వాటికి మామూలుగా లేదు క్రౌడ్. లోపలికి వెళ్దాం. క్యూ లైన్లో నుంచి 2 గంటలైంది. అలాగే నడుస్తుంది. లైన్ ఇప్పుడు ఆపేస్తున్నారండి ఇక్కడ. ఆపట్లేదు, వాళ్ళు ఇక్కడే ఇస్తారండి. లోపల మటుకి చాలా బాగుందండి. కోనేరు, గాలిగోపురం, రాజగోపురం అంటారు దాన్ని, పెద్దది. లోపల కూడా క్యూ లైన్స్ ఉన్నాయండి. లోపల ఇక్కడ ఒకసారి ఆపేస్తారండి. దర్శనం అయ్యాక ఇలా లడ్డు ఇస్తారండి. వెళ్ళేటప్పుడు ఒక లడ్డు మటుకే ఇస్తారు. చెట్టుకొమ్మ ఇరిగి పడిపోయిందండి జనాల మీద.
చిట్టుకొమ్మ విరిగిపడింది ఇప్పుడే, చాలా పడింది. దర్శనం అయితే అయిపోయింది. 11 o'clock బయలుదేరితే ఇప్పుడు 9 o'clock అవుతుంది దర్శనం. చలో బయటికి వెళ్దాం పద. ఇవి వచ్చి ప్రసాదం కౌంటర్స్ అండి, బయటికి వెళ్ళే దారి. ఇవి ప్రసాదం రేట్స్. ఇక్కడ అరుణాచలంలో ఊతప్పం ఫేమస్ అండి, ఇది రాత్రికి ఇదే. సో గైస్, ఇది వచ్చి రాజగోపురం అండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట గిరి ప్రదక్షిణ. సో ఇక్కడ దీపం పెట్టి స్టార్ట్ చేస్తాం. ఈ దీపం అంతా రన్నింగ్ ఇంకా పదండి గిరి ప్రదక్షిణ చేద్దాం. రన్నింగ్ సో వెయిట్ గిరి ప్రదక్షిణ ఇటు వెళ్ళాలి. టెంపుల్ అక్కడ ఉంది కదా, ఇటువైపు వెళ్ళాలి. అది చూడండి, రష్ చూడండి గిరి ప్రదక్షిణకి. గిరి ప్రదక్షిణకి రష్ మామూలుగా లేదు. చలో అటాక్ ఇటా బ్రో.
ఇది ఒక టెంపుల్ అండి. ఇది ఒక టెంపుల్ అండి. వాంగ వాంగ దారిలో ప్రసాదం పెడుతున్నారండి. అగ్నిలింగం ఉందండి, సెకండ్ లింగం ఉంటుంది. ఇది వచ్చి యమలింగం అండి. ఇది నైట్ మోడ్ ఆన్ చేయండి. వాటర్ లేవుగా. ఇది వచ్చి సూర్యలింగం అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. సో గాయస్ వాయులింగంకి అయితే వచ్చాము. కుబేర్లింగం దగ్గరికి అయితే వచ్చామండి. அரை கிலோ 50 ரூபாய். சின்னப்படி பொரி 10 ரூபாய். சின்னப்படி பொரி 10 ரூபாய். பெரியப்படி பொரி 20 ரூபாய். பெரியப்படி பொரி 20 ரூபாய். గుడ్ మార్నింగ్ గాయస్. గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండి. రాత్రి 10:30కి స్టార్ట్ అయింది.
ఇప్పుడు 6 అవుతుంది. కలర్ పెయింట్ కూడా. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యు ఆర్ వాచింగ్ జాక్ స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను అరుణాచలంలో ఉన్నానండి. దగ్గరలో టెంపుల్ దగ్గరలో మనకి విరూపాక్ష కేవ్స్ అనేవి ఉన్నాయంట. ఒకసారి వెళ్ళి కేవ్స్ విజిట్ చేసి వద్దాం పదండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ నుంచి కొంచెం ఎండ్కి వెళ్తే మనం కేవ్స్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే రాజగోపురం కంప్లీట్లీ ఆపోజిట్ అనుకోండి. ఆల్రెడీ టెంపుల్ దగ్గరే ఉన్నాను కాబట్టి టెంపుల్ గురించి ఒక 3 పాయింట్స్ చెప్తానండి. ఏంటంటే మనము గుడిలోకి వెళ్ళేటప్పుడు లగేజ్ అంటే ఏదైతే బ్యాగ్ ఉంటుందో అది క్యారీ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ మొబైల్ ఫోన్స్ కూడా లోపల వరకు క్యారీ చేయొచ్చు, డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి చెప్పులు మటుకి బయటే ఉంచారు అనమాట. సో చాలామంది ఏంటంటే లగేజ్ బయట పెట్టాలి కంపల్సరీగా, లోపలికి వెళ్ళలేదు అంటారు. అలా ఏం లేదు, హ్యాపీగా మీరు లగేజ్ మొత్తం బ్యాగ్ ఏ బ్యాగ్ అయితే తెచ్చుకున్నారో అది లోపల వరకు క్యారీ చేయొచ్చు అనమాట. ఈ అరుణాచలం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుందండి, 12 వరకు ఉంటుంది. మళ్ళీ 3:30కి స్టార్ట్ అవుతుంది, 8 PM వరకు, అంటే నైట్ 8 o'clock వరకు ఉంటుంది అనమాట టెంపుల్. ఇది వచ్చి పే గోపురం అండి. పే గోపురం ఉంది కదండి, పే గోపురం దగ్గర నుంచి అది వచ్చి రాజగోపురం. ఓకే, అక్కడి నుంచి సైట్ వచ్చినా కానీ అది రాజగోపురము, ఇది పే గోపురము. ఈ రెండింటి మధ్యలోంచి ఇలా వస్తే మనకి ఇక్కడ దారి ఉంటుందండి విరూపాక్ష కేవ్స్కి వెళ్తాను. సో రాజగోపురం నుంచి ఇలా కేవ్స్కి వెళ్ళిపోదాం. కేవ్స్కి వెళ్ళే దారిలో ఇలా కిరాణా షాపులు వస్తాయి. చిన్న సందండి, గుర్తుపట్టలేము మామూలుగా. యాక్చువల్గా కేవ్స్కి ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ట్యాంక్ వస్తుంది, ట్యాంక్ దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్ళిపోమన్నాడు. దారిలో ఇలా టెంపుల్ ఒకటి వస్తుందండి, ఓం శ్రీ దేవి కుమారి అన్నం టెంపుల్ అంట. ఇక్కడ నుంచి ఇలాగా పైకి వెళ్ళిపోవటం. కేవ్స్కి వెళ్ళే దారిలో ఇలా పచ్చని చెట్లు భలే ఉన్నాయండి. పైకి వెళ్ళే కొద్ది బాగుంది. ఇక్కడ అరుణాచల యోగా ఉన్నట్టుందండి. ఇక్కడ కూడా ఒక టెంపుల్ వచ్చిందండి, వినాయకుడి టెంపుల్. ఇక్కడ ఏదో యోగా సెంటర్ ఉన్నట్టుందండి, ఇటు వెళ్ళాలంట. ఇక్కడ కూడా ఏదో టెంపుల్ ఉందండి. ట్రీ కేవ్ ఉంటుంది, మ్యాంగో ట్రీ కేవ్ అంట ఇటు. సో మ్యాంగో ట్రీ కేవ్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి విరూపాక్ష కేవ్ వస్తుందండి. ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉన్నాయంట, బ్రదర్లు ఆగిపోయారు ఇప్పటిదాకా. సో పదండి, మర్రి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఏదో తమిళ్లో ఉందండి, చదువుకోండి. మంకీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఓ బ్యాచ్ మొత్తం ఉంది. ఓ ఇక్కడ ఇది ఉంది, బావి ఉందండి. ఓకే ఓకే. ఈ గుడి దగ్గర మనం చెప్పులు కూడా వేసుకొని వెళ్ళొచ్చు అండి, ఇబ్బంది లేదు ఆయన చెప్తున్నాడు. దిస్ ఈజ్ తీర్థం వాజ్ నేమ్డ్ యాజ్ ముల్లై పాల్ తీర్థ్. ఈ గుడి అట్టున్నాడు. బో మస్తు కోతులు ఉన్నాయి ఇక్కడ. ఇది ట్రైల్, ఇక్కడ నుంచి ట్రైల్ స్టార్ట్ అవుతుందండి. ఇంకా రోడ్డు ఉండదు అనమాట మనకి, ఈ రాళ్ళు దారే ఉంటుంది.
దారి మటుకి భలే ఉందన్నమాట న్యాచురల్గా. వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓ ఇది ఒక వ్యూ పాయింట్. సరే ముందైతే కేవ్కి వెళ్ళి వచ్చేద్దాం. కేవ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా చూపిస్తా. మళ్ళీ ఇక్కడ ఒక టర్నింగ్ వస్తుందండి, ఇక్కడ నుంచి రైట్ తీసుకోండి. ఈ ఎల్లో మార్క్స్ వేసి ఉంటాయి, ఇది ఫాలో అయిపోండి. ఫైనల్గా అయితే విరూపాక్ష కేవ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. నాకు తెలిసి కేవ్ వ్లాగింగ్లో లేదనుకుంటా, చాలా వీడియోస్ చూశాను కానీ ఇక్కడ ఈ విరూపాక్ష కేవ్ గురించి చూపించలేదు. పదండి. సో గాయస్ ఇదే విరూపాక్ష కేవ్స్. దీని టైమింగ్స్ వచ్చి 8:30 నుంచి 4:30 PM వరకు ఉంటుంది. మార్నింగ్ 8:30 నుంచి 4:30 సాయంత్రం వరకు ఉంటుంది అనమాట. లోపలికి వెళ్దాం పదండి. సో ఇదే అండి విరూపాక్ష కేవ్, చాలా సైలెంట్గా ఉంది. సో కేవ్స్ అయితే లోపల చూసామండి, చాలా సైలెంట్గా ఉంది. అండ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట, అందుకే లోపల తీయలేదు. బట్ లోపలికి వెళ్ళి అంటే లోపల ధ్యానం చేస్తున్నారనమాట. సైలెంట్గా ఉంది, బాగుంది కేవ్స్. మీరు అరుణాచలం వచ్చినప్పుడు ఈ కేవ్స్ అయితే విరూపాక్ష కేవ్స్ అయితే అసలు మిస్ అవ్వకండి. ఇంకా పైకి కూడా ఉందండి దారి, బట్ మనకి కేవ్స్ అయితే ఇదే అనమాట విరూపాక్ష కేవ్స్. ఇది కొండ మీదకి వెళ్ళే దారి అనుకుంటా. సో నాకు అంత టైం లేదు పైకి వెళ్ళేంత, నేను బ్యాక్ టు రూమ్కి వెళ్ళిపోతాను. మీరు వచ్చినప్పుడు మటుకి కొండపైకి కూడా వెళ్ళండి. అండ్ ఈ ప్లేసు ఇక్కడి నుంచి మనకి అరుణాచలం టెంపుల్ భలే వ్యూ క్లియర్ కనిపిస్తుందండి. నేను వీలైతే డ్రోన్ షాట్స్ వేసి చూపిస్తాను మీకు. ఎంత ప్రశాంతంగా ఉందంటే, చాలా సైలెంట్గా పక్షుల శబ్దాలతో నేచర్ చాలా కూల్గా ఉంది ఇక్కడ. విరూపాక్షకు వెళ్ళే దారిలో ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, లోపల చూపిస్తాను. ఈ మా అమ్మ పిలిచి మరీ లోపల తీసుకెళ్ళింది. సో ఈ శివలింగం ఉంది ఇక్కడ, చాలా బాగుంది. అనుకుంటా. సో గైస్ ఇంద్రలింగం దగ్గర కోనేరు ఒకటి ఉందండి, చాలా బాగుంది. కానీ వెళ్ళటానికి లేదు, బ్లాక్ చేశారు. సో కోనేరు కూడా ఒకసారి చూపిస్తా. ఆల్రెడీ డ్రోన్ షాట్లో చూసే ఉంటారు. ఇక్కడి నుంచి బాగుంది అండి వ్యూ. కాకపోతే గేట్లు వేసేసారు, అంటే కోనేరులోకి ఎవరిని ఎంటర్ చేయట్లేదు అనుకుంటా. అందుకే నీట్గా ఉంది కోనేరు. దర్శనం అయ్యాక బయటకు వస్తే ఇక్కడ మనకి ప్రసాదాలు ఇస్తారండి. పులిహోర 10 రూపీస్, లడ్డు అయితే 50 రూపీస్ అంట. ఇది పులిహోర కౌంటర్ అండి, ప్రసాదం కౌంటర్. బయటికి వెళ్దాం పద. నందీశ్వరుడు ఇది మెయిన్. అన్నదానం కూడా ఉందండి. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది అంటే 7 PM వరకు ఇక్కడే అన్నదానం జరిగిద్దండి. మార్నింగ్ 8 o'clock నుంచి రాత్రి 7 గంటల వరకు అంట. నందీశ్వరుడు కూడా ఎలా ఉన్నాడు, పెద్దది. లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. అరుణాచలంలో ఇది వెజ్, ప్యూర్ వెజ్ మీల్స్ అండి. 100 రూపీస్ అంట. మొత్తం కర్రీస్ కానీ, స్వీట్ కానీ, పప్పు, అప్పడం ఇవన్నీ ఇచ్చాడు. టెంపుల్ నైట్ వ్యూ అండి. ఇక్కడే హారతులు వెలిగించి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట గిరి ప్రదక్షిణ. అంటే స్టార్టింగ్ పాయింట్ ఇదే. ఇక్కడ దీపం వెలిగించి స్టార్ట్ చేస్తారన్నమాట గిరి ప్రదక్షిణ. నైట్ వ్యూ టెంపుల్ దగ్గర ఎలా ఉంటుందో చూడండి.
నైట్ వ్యూలో రాజగోపురం అదిరిపోయిందండి, మామూలుగా లేదు. ఇక్కడ నుంచి మనకి అన్ని గోపురాలు కనిపిస్తాయండి. ఇక్కడ 1, 2 ఉన్నాయి. ఇక్కడ 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తానికి ఇప్పుడు కనిపించాయి 9 గోపురాలు. గుడి దగ్గర షాపింగ్ లాంటివి ఉన్నాయండి, షాప్స్ చాలా. ఇవన్నీ దేవుడికి రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. ఫ్రేమ్స్ ఎంత అదుగా ఉంటాయి. నైట్ వ్యూ మటుకి చాలా అద్భుతంగా ఉందండి. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో HD వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.